అంగన్వాడీ ఫోన్లలో దాదాపు 30 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా? సీతక్క వర్సెస్ క్రిషాంక్. అసలు ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఈ ముచ్చటి అలా తెలుసుకుందాం. తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు సెల్ ఫోన్ వార్ నడుస్తుంది. అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్లలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది అంటూ మంత్రి సీతక్క సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఈ 30 కోట్ల స్కామ్ ఆరోపణ ఏంది? క్రిషాంక్ చూపిస్తున్న ఆధారాలు ఏంది? సీతక్క ఇచ్చిన కౌంటర్ ఏంది? ఈ అన్ని అంశాలు పూర్తి వీడియోలో చూద్దాం. విషయం ఏంటి అని అంటే, బయట మార్కెట్ దాదాపు 8,200 నుండి 8,500 వరకు లభించేటటువంటి సామ్సంగ్ గెలాక్సీ A06 ఫోన్ను ప్రభుత్వం 14,999 రూపాయల కొనుగోలు చేసిందని క్రిషాంక్ బీఆర్ఎస్ ఎక్స్లో ఆరోపించిండు. సో మొత్తం స్కామ్ వచ్చేసి 38,310 మందికి ఫోన్ల కొనుగోలులో దాదాపు 30 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని క్రిషాంక్ విమర్శించారు. టెక్నికల్గా చూస్తే 5G ఫోన్లు ఇస్తామని చెప్పి తక్కువ నాణ్యత గల 4G ఫోన్లు పంపిణీ చేశారని మన క్రిషాంక్ ప్రశ్నించారు. ఇది ఇట్లుంటే అసలు డిమాండ్ ఏంటి అంటే, ఈ అంత వ్యవహారం పైన సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ కూడా చేసుకొచ్చిండు. ఇక సీతకి ఏమని హెచ్చరించిందో చూద్దాం. అబద్ధపు ప్రచారాలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ విపక్ష నేతలపై మంత్రి సీతక్క తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఓ పక్క వివరణ కూడా ఇచ్చింది. ఒక్కో ఫోన్కు 11,650 రూపాయల చొప్పున పారదర్శకమైన టెండర్ల ద్వారా కొనుగోలు చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్తుందంతా కూడా పచ్చి అబద్ధమని ఆమె స్పష్టం చేస్తూ వచ్చింది. ఈ కొనుగోలు ప్రక్రియ కూడా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ TGTS నిర్వహించిందని, ఇందులో తనకు ఎలాంటి సంబంధము లేదని ఆమె వివరణ ఇచ్చుకుంది. లీగల్గా తప్పుడు ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసు పంపించింది. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. అసలు క్రిషాంక్ చేస్తే కేసీఆర్కు ఎందుకు నోటీసులు పంపించారో నాకైతే అర్థం కాలేదు. సో మీరేమనుకుంటారో చెప్పండి. దీని మీద కూడా మళ్ళా క్రిషాంక్ స్పందిస్తూ, ప్రశ్నిస్తే చెప్పుతో కొడతారా, మీ దగ్గర సమాధానం లేక బూతులు తిడుతున్నారు అని విమర్శించి, సీతక్క వర్గం ఇది తన వ్యక్తిగత హననం, క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పేసి ఒక మహిళా మంత్రిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు మెట్ల వరకు ఎక్కింది. మరి ఏడు దాకా పోతుంది, ఏమవుతుందో చూడాలి. ఇంతకు అంగన్వాడీ ఫోన్ల విషయంలో నిజంగానే అవినీతి జరిగిందా, లేక ఇది కేవలం రాజకీయ విమర్శలేనా? విచారణ జరిగితే తప్ప నిజం బయట అయితే పడదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? మీరు ఏమనుకుంటారో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ KR TV. Please like, share and subscribe. Thank you so much.